హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే నేను ఒక 45 డేస్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను అనమాట కాన్షియస్ లివింగ్ కోసం. సో ఏంటి కాన్షియస్ లివింగ్ కొత్తగా ఉంది అనుకోకండి, ఏం లేదండి. నేను ఒక బుక్ చదివాను మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు. సో అది నా మీద చాలా హ్యూజ్ ఇంపాక్ట్ వచ్చింది. ఒక 3 months ఫాలో అయ్యాను. బట్ తర్వాత ఐ గాట్ క్యారీడ్ అవే అగైన్ ఫ్రమ్ ద పాస్ట్ 1 year. ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నాను అంటే, ఎస్, మన పేరెంట్స్ నుంచి అందరూ ఫాలో అయ్యేదే, మనం ఏం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. మన లైఫ్లో కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ చేసుకుంటే మన లైఫ్ మీద చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుందని నాకు అర్థమైనప్పుడు, సో అది మళ్ళీ ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను. ఏంటది అంటే మెయిన్గా ఎక్సర్సైజ్, ప్రే, డిజిటల్ వెల్బీయింగ్, జర్నలింగ్ అండ్ సెల్ఫ్ కేర్ మెయిన్ పాయింట్స్ అనమాట. సో వీటి గురించి ఫోకస్ చేసి ఒక 45 డేస్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా కోసం నేను చేసుకుంటూ ఏదో ఒక పాయింట్లో మీరు కూడా మోటివేట్ అయ్యి మీరు కూడా జాయిన్ అవ్వండి, అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అండ్ ఫస్ట్ పాయింట్కి వస్తే, అవి యాక్చువల్లీ హెల్దీ అండ్ ఫిట్. ఏదో అన్ని పనులు చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ అని కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఎన్ని హెల్త్ కండిషన్స్ వస్తున్నాయి. సో మనం కొంచెం మన హెల్త్ కోసం అండ్ కొంచెం యోగా చేసి కొంచెం మన ఇంటర్నల్ బాడీ కోసం కూడా కొంచెం కేర్ తీసుకోవాలి కదా. సో దానికోసమే ఇదన్నమాట ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ అయితే ప్రే. చాలా ఐ లాస్ట్ యాక్చువల్లీ గాడ్తో టచ్ అనమాట. సో అలా మనం దేవుడికి అన్ని విషయాలు చెప్పుకుంటే ఒక ధైర్యంగా ఉంటుంది కదా. సో ఆ స్పిరిచువల్గా కనెక్టెడ్గా ఉంటే మన బాడీస్ చాలా బెటర్గా అనిపిస్తుంది, ఒక ధైర్యంగా ఉంటుంది. సో దానికోసం. అండ్ నెక్స్ట్ డిజిటల్ వెల్బీయింగ్. సో మనం ఫోన్ ఎండ్లెస్ స్క్రోలింగ్, అసలు దేనికోసం ఏం చేస్తున్నామో తెలియకుండా చేయకుండా కొంచెం ఆలోచించి ఈ యాప్ కోసం ఇంత టైం అని చెప్పి రిస్ట్రిక్ట్ చేసుకుంటే ఆ టైంని వేరేగా మనం స్పెండ్ చేయొచ్చు. బికాజ్ ఒక 1/2 hour తక్కువ యూట్యూబ్ చూస్తే ఒక 1/2 hour బుక్ చదువుకోవచ్చు, రోజుకు ఒక 10 pages అలాగా. అండ్ మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. చిన్న చిన్న వాటిలో ఎంత ఆనందం వస్తుంది అనేది నేను ఒక 2 daysలో చూశాను. సో మన మెంటల్ పీస్ని ప్రొటెక్ట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు. అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా, డిస్కషన్ పెట్టుకోకుండా, ఏది ఇంపార్టెంట్ యాక్చువల్గా ఆలోచించుకొని కాన్షియస్గా ఉంటే ఇట్ రియల్లీ ఇంపాక్ట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఆన్ అవర్ లైఫ్స్. సో అదండి విషయం. సో ఈ వీడియోస్ పెడితే రోజు ఒక రోజులో చేసి మానేస్తుందని అనుకోకుండా ఉంటారని చెప్పి రోజు చేస్తాను, పెడుతున్నాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.